సో జస్ట్ ల్యాండెడ్ ఇన్ సిడ్నీ. సో ఇక్కడ హాలిడే ఇన్ హోటల్ మార్స్డన్ స్ట్రీట్లోకి వచ్చేసాను. సో ఫస్ట్ టైం ఐ బుక్డ్ ఏ స్వీట్ రూమ్. వీ హ్యావ్ ఎ ప్రెటీ నైస్ బాల్కనీ హియర్. ఇప్పుడే ఆస్ట్రేలియాలో మినీ 4 Pro కొన్నాను. ఓకే, టేక్ ఆఫ్కి రెడీ. నేను ఇప్పుడు ఇక్కడ ఫీజీ ఐలాండ్స్లో ఉన్నాను. మా అమ్మకు కూడా బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట. సో మా అమ్మకి నేను చివరిగా చూపించిన టెంపుల్ అది. సో ఫీజీ టెంపుల్. కానీ టెంపుల్ లోపల ఈరోజు అమ్మ మాసికం చేయడానికి కుదరదన్నది. ఇక్కడ సముద్ర తీరానికి వచ్చాను. సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ మొత్తం అమ్మకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ మనం పూజ జరిపించబోతున్నాం. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను రారటోంగా ఎయిర్పోర్ట్లో ఉన్నాను, కుక్ ఐలాండ్స్లో. సో వెనకాల మీకు ఏదైతే కనిపిస్తుందో అదే సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ కౌంటర్. ఎంత చిన్న కౌంటర్ అనమాట. సో ఇంతే ఉంది ఎయిర్పోర్ట్ మొత్తం కలిపితే కూడా ఇంతే ఉంది. సో ఆల్రెడీ అక్కడ సిడ్నీ ఫ్లైట్ రెడీగా ఉంది. సో నేను ఇప్పుడు సిడ్నీ ఆస్ట్రేలియాకి వెళ్ళబోతున్నాను జెట్ స్టార్ ఎయిర్వేస్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత సిడ్నీలో ఇమిగ్రేషన్ చెక్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాను. ఫ్లయింగ్ ఆన్ దిస్ జెట్ స్టార్ ఎయిర్వేస్ ఫ్రమ్ కుక్ ఐలాండ్స్ టు సిడ్నీ, ఆస్ట్రేలియా. So just landed in Sydney. So this is a newly constructed bridge in Sydney, heading towards Holiday Inn Hotel in Parramatta. సిడ్నీ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ ఒక 3 minutes బయట ఒకటి రికార్డ్ చేశాను, కానీ వచ్చి వాళ్ళు నన్ను మొత్తం డిలీట్ చేయించారు. అదోసారి వాళ్ళు అక్కడ ఏం చెప్పాను ఆ తర్వాత ఏమైంది అనేది మళ్ళీ మీకు హోటల్కి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఒక టన్నెల్ అనమాట. ఇట్స్ అబౌట్ 16-17 kilometers టన్నెల్ ఇన్ సిడ్నీ. కంటిన్యూస్గా ఇదే స్పీడ్లో 80 kilometers స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. ఈ టన్నెల్ ఏంటంటే సిటీ పారామెట్టా నుంచి మనకి ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. 17 kilometers కంటిన్యూస్గా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇదివరకు ఇదే మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఆ హోటల్ అనేది అరౌండ్ 30 kilometers ఉంటుంది. ఇదివరకు 1 hour పైనే పట్టేది, ఇప్పుడు హార్డ్లీ 35 minutes వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక $11 టోల్ ఛార్జ్ చేస్తున్నారంట. కానీ సో నైస్, కంప్లీట్ టన్నెల్ కట్టేశారు రోడ్లు కింద. ఎంత బాగుంది చూడండి. కంప్లీట్ 17 kilometers ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ట్రాఫిక్ ట్రబుల్స్. సో ఇక్కడ హాలిడే ఇన్ హోటల్ మార్స్డన్ స్ట్రీట్లోకి వచ్చేసాను. సో ఫస్ట్ టైం ఐ బుక్డ్ ఏ స్వీట్ రూమ్. స్వీట్స్ యాక్చువల్ అంటే నార్మల్గా మనకి హోటల్స్లో హాలిడే ఇన్లో హోటల్సే ఉంటాయి. ఇది రూమ్స్ అండ్ స్వీట్స్ కూడా ఉందన్నమాట. సో దీంట్లో యూ కెన్ ఈవెన్ యూజ్ ఫర్ కిచెన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద హోటల్ రూమ్. ఐ వాస్ ప్లానింగ్ టు స్టే హియర్ ఫర్ 2 days. కాకపోతే కుక్ ఐలాండ్స్ నుంచి ఇక్కడ రావడం వల్ల ఐ లాస్ట్ 21 hours. సో 3rd రోజు బయలుదేరి 4th రోజు వచ్చాను. సో దిస్ ఇస్ ద రూమ్. మనకి ఇక్కడ క్లియర్గా నీట్గా ఒక బాల్కనీ లాగా ఇచ్చారు. వీ హ్యావ్ ఎ ప్రెటీ నైస్ బాల్కనీ హియర్. ఇట్స్ రైట్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ మనకి. అండ్ దెన్ అప్గ్రేడెడ్ రూమ్ అనమాట. ఇట్స్ అ స్వీట్ రూమ్. అండ్ దెన్ ఇక్కడ మనకి కిచెన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఐ కెన్ ఈవెన్ హీట్ అప్ అండ్ ఎవ్రీథింగ్. సో హాలిడే ఇన్ ఆస్ట్రేలియాలో జనరలీ నేను ఎప్పుడు స్టే చేసినా ఐ ఆల్వేస్ స్టేడ్ ఇన్ ద హోటల్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎ ప్రాపర్ స్వీట్ రూమ్. అండ్ దెన్ సో నేను యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ఐ రికార్డెడ్ అబౌట్ 3 minutes ఇన్ఫర్మేషన్ అబౌట్ కుక్ ఐలాండ్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ద ఎయిర్పోర్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వచ్చి అవి రికార్డ్ చేసిన దాన్ని డిలీట్ చేయమని చెప్పేసి అన్నారు. అది ఎందుకో తెలియదు నాకు, ఎందుకంటే బ్యాగేజ్ దగ్గర ఎప్పుడు ప్రాబ్లం రాదు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ బ్యాగేజ్ దగ్గర కూడా వాళ్ళు ప్రాబ్లం చేశారనమాట. బ్యాగేజ్ కౌంటర్ దగ్గర అంటే ఇట్స్ ఆల్రెడీ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అంత అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అడిగారు. సో ఏంటంటే బేసిక్లీ కుక్ ఐలాండ్స్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ 5-digit నెంబర్ ఇన్ కుక్ ఐలాండ్స్. మన ఇండియాలో లాగా 10-digit నెంబర్ కాదు ఫోన్ నెంబర్ అనేది. అండ్ దెన్ అక్కడ దెర్ ఆర్ సమ్ ఐలాండ్స్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 15 islands అని చెప్పాను కదా. ఇంకో 2 islands ఆల్రెడీ సబ్మర్జ్ అయిపోయాయి. ఆ 15 islands యొక్క స్టార్స్ని 15 stars కింద పెట్టి, సో వాళ్ళకి న్యూజిలాండ్ ఫ్లాగ్ పైన ఒక 15 stars చుట్టూరా రౌండ్ సర్కిల్లో వేసి అలా వాళ్ళ ఫ్లాగ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ కుక్ ఐలాండ్స్ అండ్ న్యూజిలాండ్ ఏంటంటే ఆల్ కుక్ ఐలాండర్స్ హ్యావ్
న్యూజిలాండ్ పాస్పోర్ట్. సో కుక్ ఐలాండ్స్ వాళ్ళకి సపరేట్ పాస్పోర్ట్ లేదు, వాళ్ళకి న్యూజిలాండ్ పాస్పోర్టే ఉంది. కానీ న్యూజిలాండర్స్ మాత్రం కుక్ ఐలాండ్స్లో సెటిల్ అవ్వాలంటే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒక కనీసం 10 years పడుతుంది వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళు వీసాస్ పైనే వాళ్ళు కన్సిడర్ చేయాలి. కానీ అదే కుక్ ఐలాండర్స్ వచ్చి న్యూజిలాండ్లో ఎప్పటికప్పుడు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు. ఈవెన్ దే కెన్ ఈవెన్ వర్క్ ఇన్ ఆస్ట్రేలియా ఆల్సో, ఎందుకంటే న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాకి మధ్యలో ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి. సో ఇట్స్ లైక్ బికాస్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద ఐలాండ్, మనకి ఇండియాలో ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయో, వీళ్ళకి ఐలాండ్స్లో ఉండే వాళ్ళకి ఇలా ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది న్యూజిలాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. సో ఈరోజు ఆల్రెడీ ఐవ్ కమ్ టు సిడ్నీ పారామెటా హోటల్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ద వెస్ట్ఫీల్డ్ మాల్. సో మనది ఆల్రెడీ డ్రోన్ పోయింది కాబట్టి ఐ ట్రై టు గెట్ ఎ న్యూ డ్రోన్ కెమెరా. సో ఒకవేళ వీలైతే ఓన్లీ నా దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంది కాబట్టి ఓన్లీ కెమెరా దొరికితే తీసుకుంటా, అదర్వైజ్ మినీ 4 Pro తీసుకుందాం. ఓకే, సీ యూ ఇన్ ద వెస్ట్ఫీల్డ్ మాల్. సో ఈరోజు ఇప్పుడే ఆస్ట్రేలియాలో మినీ 4 Pro కొన్నాను. సో నెక్స్ట్ వర్జన్లో ఉన్నాను. సో మినీ 4 Pro దాన్ని కొనేసి ఇప్పుడే అన్బాక్స్ చేయబోతున్నాను. ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ మనము ఇంకో 3-4 ఐలాండ్ నేషన్స్కి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి మనము ఫీజీకి వెళ్తున్నాము, ఫీజీ నుంచి కిరిబాతి నుంచి మార్షల్ నుంచి మైక్రోనేషియా నుంచి పలావ్, ఇవన్నీ మల్టిపుల్ కంట్రీస్కి వెళ్తున్నాం కాబట్టి వీటన్నిటికీ మనకి ఉంటేనే బాగుంటుంది డీజే అని చెప్పేసి ఈ డ్రోన్ కెమెరా అందుకోసమే తీసుకుంటున్నాను. ఇది కూడా సో ఇది కొత్తది. సో ఇది బ్రాండ్ న్యూ, మనకి రిసీవర్ కూడా దానికంటే బాగుంది. ఇది ఇంతకుముందు దానికంటే దీనికి ఎక్స్ట్రా మనకి రిమోట్ కూడా సెన్సార్ కూడా ఇచ్చాడు. దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉందో తెలీదు, కాకపోతే మనకి అంతకుముందు ఉన్న వాటి బ్యాటరీస్ మాత్రం పనికొస్తాయంట. పర్ఫార్మెన్స్ దీనికంటే తక్కువ ఉండొచ్చేమో, కానీ వాటి అయితే పనికొస్తాయని చెప్పేసి అన్నారు. బ్యాటరీ అయితే తక్కువ ఉంది. కానీ మన దగ్గర అంతకుముందు బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి అంతకుముందు బ్యాటరీస్ కూడా యూస్ చేద్దాం అవసరమయ్యేట. ఈసారి ఇలా స్పెషల్గా ఇంకోటి కొత్తది ఇచ్చాడు, ఇంతకుముందు లేదు మినీ 3 Proలో. ఇవన్నీ తీసి ఆల్రెడీ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను అంతకుముందు. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ అవి అప్గ్రేడ్ చేయాలనుకుంటా. బట్ జస్ట్ ఇనీషియల్గా ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పి మీకు అందరికీ చూపిస్తూ, తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఎట్లాగూ. సో ఇది కెమెరా, ఇవి ప్రొపెల్లర్స్. బ్యాటరీలో అస్సలు ఏమాత్రం లేనట్టుంది, మేబీ బ్యాటరీ మార్చాలేమో. ఇది బ్యాటరీ, నా దగ్గర ఆల్రెడీ అంతకుముందు ఛార్జ్డ్ బ్యాటరీస్ ఉన్నాయి, అవి యూస్ చేద్దాం. అంతకుముందు మన పాత బ్యాటరీస్ అన్నమాట ఇవి. ఓకే, దీంట్లో అయితే పట్టింది. ఇప్పుడు దీనికి చూస్తే గమనిస్తే మీరు స్టాండ్ ఒకటి ఇచ్చారు కింద, ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇలా కింద స్టాండ్ ఒకటి ఇచ్చారు ఈ ప్రొపెల్లర్స్కి. సో బేసిక్లీ మనకి ఎలాంటి సర్ఫేస్ పైన కింద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది. మొత్తం ప్రస్తుతానికైతే నేను సెటప్ చేస్తున్నాను ఇంకా కంప్లీట్ హాలిడే ఇన్ స్వీట్స్ పారామెటా. సో మొత్తానికి ఇది యాక్టివేట్ చేశాను, DJI మినీ 4 Pro మనకి ఈ డ్రోన్ కెమెరాని. సో ఈ ప్రస్తుతానికి ఫర్మ్వేర్ అప్డేట్ అవుతుంది. ఫర్మ్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఒక్కసారి జస్ట్ ఇక్కడే మనం ఇది ఫ్లై చేయడం అనేది డెమో ఒకటి చూసుకొని, ఎందుకంటే ఈరోజే కొన్నాను కదా, ఒకసారి టెస్ట్ చేసి చూస్తే బాగుంటుందని చెప్పేసి అని చూస్తున్నాను అనమాట. దీంట్లో అయితే నాకు ఇప్పటిదాకా బెనిఫిట్స్ ఏమనిపించాయంటే, ఒకటి దీంట్లో ఎక్స్ట్రా యాంటెనా ఇచ్చాడు. ఈ యాంటెనా వల్ల మనకి దీని స్ట్రెంగ్త్ బాగుంటుంది. రెండోది దానికి ప్రొపెల్లర్స్ కింద ఒక 2 స్టాండ్స్ లాగా ఇచ్చాడు. సో మనకి ఏ ప్లేస్లోనైనా సరే, దీన్ని ఎక్కడైనా సరే మనము
పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఈ స్టాండ్స్ ఉండకపోయేవి, ఇప్పుడు ఈ స్టాండ్స్ ఉండడం వల్ల ప్రొపెల్లర్స్ కింద సో ఇట్ బికమ్స్ ఈజియర్ టు ఫ్లై. సో మనకి ఇంకా కొంచెం సేఫ్టీ ఫీచర్స్ పెంచాడు దీంట్లో మినీ 4 ప్రోలో. సో చూద్దాం ఇది ఎలా అవుతుంది అనేది. ప్రస్తుతానికి ఇంకా 23-24% అయింది. ఇది 100% అయ్యాక ఫ్లై చేద్దాం. సో ఫైనల్లీ మొత్తానికైతే కంప్లీట్ లోడ్ అయిపోయింది, ఫర్మ్వేర్ అయితే అప్డేట్ అయిపోయింది. సో దీన్ని మనము టేక్ ఆఫ్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, టేక్ ఆఫ్కి రెడీ. నైస్. ఓకే, ఎస్. సో ప్రాపర్గా టేక్ ఆఫ్ అయింది. దీంట్లో ఫీచర్స్ అన్నీ కూడా ఇంకా చాలా బాగున్నాయి. నైస్ నైస్. డీజేకి కూడా ఒకసారి హాయ్ చెప్పేద్దాం, దాంట్లో రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. చాలా స్మూత్గా ల్యాండింగ్ అయిపోయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా దానికి ప్రొపెల్లర్స్ కింద మనకి ఆ స్టాండ్స్ చెప్పాను కదా, స్టాండ్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో మొత్తానికి మినీ 4 ప్రో కెమెరా తీసుకున్నాను, అండ్ దెన్ డ్రోన్ తీసుకున్నాను. సో ఆల్రెడీ మనం టెస్ట్ చేయడం కూడా జరిగింది. దీన్ని ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేద్దాం, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో మొత్తానికైతే సిడ్నీకి వచ్చాక సిడ్నీలో ఈ ఒక పని అయింది. 2 days ఉందాం అనుకుంటే 2 days ఉండడం కావట్లేదు. ఓన్లీ 1 night మాత్రమే ఇక్కడ స్టే చేసేసి మిగతా 2 nights నేను ఇప్పుడు ఫీజీకి వెళ్తున్నాను. సో ఫీజీలో వీలైతే మంచి డ్రోన్ షాట్స్ తీసుకొని అవి మీకు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సిడ్నీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఫీజీకి వెళ్తున్నాను, నాడీ ఫీజీ. సో ఇక్కడంతా కూడా సెల్ఫ్ సర్వీస్ చెక్-ఇన్, ఇంక్లూడింగ్ బ్యాగేజ్ ట్యాగ్స్ తీసుకోవడం కూడా ఇక్కడే. సో మనం బ్యాగేజ్ ట్యాగ్ కానీ బోర్డింగ్ పాస్ కానీ అక్కడ ఎవ్వరు కూడా కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. మొత్తం అంతా సెల్ఫ్ చెక్-ఇన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ వైపు వెళ్తున్నాను. సో నాది జాకెట్ సంహౌ నేను మలేషియాలో ఉన్నది ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకే ఇంకో జాకెట్ తీసుకున్నాను ట్వెల్వ్లో. ఇదేంటంటే మనకి ముఖ్యంగా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద రెయిన్ యాజ్ వెల్, అందుకే అది తీసుకున్నాను. సో ఇప్పుడు కంటాస్ ఫ్లైట్లో ఇక్కడ నుంచి సిడ్నీ నుంచి ఫీజీకి వెళ్తున్నాను. గుడ్ థింగ్ ఏంటంటే 3 weeks బ్యాకే నేను అన్నీ బుక్ చేసుకోవడం వల్ల నాకు ఇది $400 దొరికింది. ఇప్పుడు ఈ రోజుకి చూస్తే $2,500 ఉంది, అంటే 6 రెట్లు పెరిగింది. సో ఇన్ అవే ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇది ఒకటి మంచిదైంది. కాకపోతే ఏంటంటే హెక్టిక్ ట్రావెల్ అయిపోతుంది. చూద్దాం ఎంతవరకు చేయగలం అనేది, వీలైనంతవరకు ట్రావెల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈస్ ద కాంటెస్ట్ ఫ్లైట్, దాంట్లో ఎక్కి వెళ్ళబోతున్నాం. సిడ్నీ నుంచి బయలుదేరాము, ఫీజీ ఎంటర్ అవ్వబోతున్నాం ఇప్పుడే. ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండోనేషియా. సో ఫీజీలో ఒక 10 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతాను. అయిపోయాక అక్కడ మనం చూసుకుందాం. 1
finally I've arrived in Fiji. So last time when I've come to Fiji అప్పుడు నైట్ అయిపోయింది. సో దట్స్ వై ఇవన్నీ షాప్స్ అన్ని క్లోజ్ ఉండే. సో ఇక్కడ డిజిసెల్ ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ వోడాఫోన్ దట్ సైడ్. సో వోడాఫోన్ సిమ్ కార్డ్ తీసుకున్నాను ఇప్పుడే. సో అక్కడ వోడాఫోన్ తీసుకున్నాను అండ్ దెన్ ఐ ఆల్సో టేకెన్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ దిస్ ఏటీఎం. ఇక్కడ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నాను. అక్కడ ఎయిర్పోర్ట్ బ్రాంచ్లో మనకి కరెన్సీ కన్వర్షన్ కూడా ఉంది. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎ వన్ కన్వీనియన్స్ స్టోర్ హియర్. సో మనకి బేసిక్ ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఏమైనా స్నాక్స్ లాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫీజీ అండ్ ఈరోజు ప్రస్తుతానికి మా అమ్మది మాస్కం ఉంది. సో మా అమ్మది ఏంటంటే అమ్మ చనిపోవడానికి ముందు మా అమ్మకి నేను చూపించిన చివరి దేవాలయం అది ఆన్లైన్లో. సో అదే దేవాలయంలో ఈరోజు మాస్కం చేయడానికి వెళ్తున్నాను. సో విల్ సీ యు దేర్. నేను ఇప్పుడు ఇక్కడ ఫీజీ ఐలాండ్స్లో ఉన్నాను. ఫీజీ ఐలాండ్స్ ఈజ్ లైక్ మినీ ఇండియా అనుకోవచ్చు లేదా సెకండ్ ఇండియా అనుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం, మనకి ఇండియాలో సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ. అంతేకాకుండా మా అమ్మకు కూడా బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట. సో మా అమ్మకి నేను చివరిగా చూపించిన టెంపుల్ అది. సో ఫిజీ టెంపుల్. కానీ టెంపుల్ లోపల ఈరోజు అమ్మ మాసికం చేయడానికి కుదరదన్నారు. ఎందుకంటే టెంపుల్ లోపల కుదరదంటే ఇక్కడ సముద్ర తీరానికి వచ్చాను. సముద్ర తీరానికి వచ్చి ఇక్కడ మొత్తం అమ్మకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ మనం పూజ జరిపించబోతున్నా. ఇప్పుడు ఈరోజు 11వ మాసికం, చివరి మాసికం అనమాట. సో చివరి మాసికం సంవత్సరికానికి చివరి ఒక రోజు ముందు, అంటే ఒక నెల ముందు. సో ఇది ఇక్కడ ఫీజీ ఐలాండ్స్లో చేస్తున్నాను. సో ఇది కూడా ఇక్కడ అన్ని శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కటి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం తీసుకొచ్చాను. ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇప్పుడు ఇక్కడ మాసికం అనేది జరిపించబోతున్నా. మన అదృష్టం ఏంటంటే ఉమేష్ రామ్ శర్మాజీ, సో ఇండియన్ ఫీజీ. సో ఆయన మనకి ఇక్కడ ఇప్పుడు ఈరోజు అమ్మది మొత్తం మాసికానికి సంబంధించిన అన్నీ కూడా జరిపించబోతున్నారు. కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు దొరికాయి. సో జీ మనకి ట్యాక్సీ ఆయనే మనకి మొత్తం అన్నీ ఇప్పించారు. సో కావాల్సిన ప్రతి ఒక్క ఇక్కడ దొరికింది. సో ఈరోజు ఇక్కడ మనము పూజ జరిపించబోతున్నాను మాసికం అనేది. సో సముద్ర తీరంలో ఇక్కడ పిండ ప్రదానం అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఈ సముద్రంలో కలిపేయచ్చు అనమాట. సో ఇంత ప్రశాంతంగా ఉంది. ఎదురుగా అక్కడ శ్మశాన వాటిక కూడా ఉంది కాబట్టి ఆపోజిట్లో, కాబట్టి ఇక్కడ ఎవరు ఎలాంటి పిండ ప్రదానం చేసినా కూడా ఎవరేమీ ఫీల్ అవ్వరు. ఇది పూజ చేసిన తర్వాత ఆ తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అపవిత్రం వే పుష్పహార్ చ సమర్పయామి మే నమో నమః. ఓం కస్తూరి తిలకంగళాలే పటలే హరిచందనం తిలకంగ సమర్పయామి మే నమో నమః. కస్తూరి తిలకంగళాలే పటలే హరిచందనంగే తిలకంగ సమర్పయామి మే నమో నమః. ఓం బలశక్తి స్వరూపమే कुमकुमानिचं तिलकंग समर्पयामि मे नमो नमः. हरि अक्षतं तिलकंग समर्पयामि मे नमो नमः. बायां हाथ में लेफ्ट हैंड में जल ले लेंगे. दाहिना हाथ का जो अनेका उंगली ने ओम हिरण्यगर्भ समवर्तताग्रे भूतसजात पतिरिति सदा विद्विधामुदेवम्.
एकादश मास जो है आज फागुन में और रमणीक द्वीप आइलैंड को रमणीक द्वीप कहा जाता है। रमणीक द्वीप बीच आइलैंड में आज हमने माँ का 11 मास का जो मासिक जो दान है और जो लोग को प्राप्त करने के लिए आज हमको मिलते हैं एक ओम ओम विष्णवे 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 नमः ओम हरि विष्णुरे विष्णुरे श्रीमद्बाला कल्पेति भविष्य मंत्र कलियुगी शांति पृथ्वी शांति रापा शांति श्रद्धाया शांति बाणपत्या शांति विश्वदेव शांति शांति ब्रह्म शांति शांति ओम शांति 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 आगे लगो तमेव माता च पिता तमेव तमेव बंध च सखा तमेव विद्याधरणं तमेव परमं मम देवदेवम् ओम हरे नमः ओम हरे नमः ओम हरे नमो नमः। नमस्कार आप नमस्कार बोलते हैं नमस्कार। Lighting all the lamps in Crown Plaza. Following the tradition of Fiji. ఓకే ఫ్రెండ్స్, సో అలా ఈరోజు స్పెండ్ చేశాను. ఆల్ ద వే ఫ్రమ్ కుక్ ఐలాండ్స్ నుంచి సిడ్నీకి వచ్చి, సిడ్నీలో మనకు కావాల్సిన డ్రోన్ కొనుక్కొని, ఆ తర్వాత మళ్ళీ మార్నింగే ఫీజీకి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, ఆ తర్వాత మా అమ్మది మాసికం కంప్లీట్ చేసి సముద్రం తీరన, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ టైం చూపించిన క్రౌన్ ప్లాజా హోటల్కే వచ్చి స్టే చేస్తున్నా. సో దిస్ ఇస్ హౌ ఐ కంప్లీటెడ్ మై నైట్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.